ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. 14 సంవత్సరాలుగా దేశ సేవ కోసం వెళ్లిన రాంబాబు అనే సైనికుడు గత 2 రోజుల క్రితం పురుగులమంతాగి సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబ విషాద ఛాయలనుకుంది. చూసుకోవచ్చు విజువల్లో. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగడ్డ గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు కోటగడ్డ గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడు 14 సంవత్సరాలుగా దేశ సేవ కోసం 14 ఏళ్ళుగా దేశాన్ని కుటుంబాన్ని వదిలి దేశ సేవ చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా యథావిధిగా మాదిరిగానే సెలవులో వచ్చారని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా పురుగులమంతాయి చికిత్స పొందుతూ గత 2 రోజుల క్రితం మరణించారు. అసలు ఏమైంది రాంబాబు సైనికునికి ఏమైంది? వాళ్ళు మనతో మాట్లాడడానికి వాళ్ళ భార్య ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏమైంది రాంబాబుకు? అసలు ఎట్లా ఏం జరిగింది? భర్త ఢిల్లీ పంజాబ్లో డ్యూటీ చేస్తాడు సార్. తను సస్పెండ్ చేయడం వల్లనే మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఇంటికి 9 నెలలు అవుతుంది ఇంటికి వచ్చి. వాళ్ళు ఏమైనా ఐజీ వాళ్ళు ఏమైనా కనికరిస్తారేమో అనుకున్నాం. వాళ్ళ నుండి ఏం రెస్పాన్స్ రాలేదు మాకు. ఇప్పుడు ఏమంటున్నారు, పింఛన్ ఇస్తామమ్మా అంటున్నారు. అంటే ఎందుకు సస్పెండ్ చేయడానికి కారణం ఏందమ్మా? అసలు ఎందుకు సస్పెండ్ చేశారని రాంబాబు మీతో ఎప్పుడైనా డిస్కషన్ చేసి చెప్పిండు? ఆల్కహాల్ తాగడం వల్ల అంటున్నారు సార్. వాళ్ళు మందు తాగడం వల్ల. అంటే నిజంగా రాంబాబు ఎట్లుండేది మరి? ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది? దేశం పట్ల ఆయనకి ఎట్లా ఉండేదమ్మా? మంచిగా డ్యూటీ చేస్తారు సార్. ఎలా ఉన్నా 14 సంవత్సరాలు చేస్తారు సార్. మంచి వ్యక్తి, మంచిగానే ఉంటాడు. డ్యూటీ టైంలో మంచిగానే ఉంటాడు. మరి ఏం చెప్తాము ప్రభుత్వానికి? ఏం లేదు సార్, మీరు ఉద్యోగం ఇస్తే మా రామ్మ బతికే ఉండేట్టు. ఒక్క రీజన్ ఇవ్వకపోవడమే కదా సార్ ఇంత దావ చేసుకున్నాడు. మా పిల్లల ముఖం చూసే ఏదైనా కరగరించి మాకేమైనా ఇవ్వాలని అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, రాంబాబు మీకు ఏమవుతాడు? ఎట్లా మరి రాంబాబు ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? ఎన్ని సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాము? 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు చేశాడు. ఇంటికి వచ్చినా కూడా మాకు తెలియకపోయేది. ఎందుకు వచ్చిండో అనుకున్నాం మేము. మా కోడలు కూడా చెప్పలేదు. తర్వాత తెలిసింది ఇట్లా వచ్చిండు, మళ్ళీ వెళ్తాడన్నాడు. కానీ ఇవన్నీ చెప్పలేదు నాకు. అయితే ఇవి మొన్న పోతానన్నాడు, సోమవారం పోతా అన్నాడు. తెలియదు మరి ఏమైంది తెలియదు. మేము ఇంటి దగ్గర లేము. మేము చేనుకెళ్ళి వెళ్ళాము. మా కోడల ఆమె లేదంట. ఇట్లా తీసుకున్నాడు. కాకపోతే నా కోడలికి మాత్రం చదువుకుంది, జాబ్ ఇవ్వాలి. ఏదన్నా చిన్నపాటి జాబ్ ఇవ్వాలి సార్. అంటే అమ్మ రాంబాబు 14 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నాడు కదా, మరి 14 సంవత్సరాలు ఇట్లాంటి ఏమైనా డిస్టర్బెన్స్ ఏమన్నా ఇట్లాంటి సమస్యలు ఏమన్నా ఎప్పుడైనా చెప్పిండు అమ్మ? ఏం చెప్పలేదు సార్ మాకు. అలాంటివి అయితే ఏం చెప్పలేదు. మంచిగానే ఉండేది, అందరం మంచిగానే ఉండేదిలే. కానీ ఇలాంటిది మాత్రం బయటికి ఎవరికి చెప్పలేదు. మాకు ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, బయట వాళ్ళకి చెప్పలేదు సార్. ఎంత కడుపులని పెట్టుకొని ఇట్లా చేసుకున్నారు సార్. ఎందుకమ్మా, ఎందుకు అవసరం ఏర్పడింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుని పురుగుల మందు తాగాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అదే ఈ డ్యూటీల నుండి మరి సబ్జెక్ట్ చేశారు కదా సార్. అందుకేనేమో ఏమనుకుంటున్నాం మేము. మాకు చెప్పలేదు కదా. అన్ని కడుపులో పెట్టుకున్నాడు. కడుపులో పెట్టుకొని ఇక అట్లా చేసుకున్నాడేమనుకుంటున్నాం మేము. అందుకనే ఇప్పుడు నా కోడలు కూడా ఇప్పుడు మాకు ఏ ఆధారం కూడా లేదు సార్. అదే ఆయన మీద పడే మేము బతకాల. మీ ఇద్దరం మా మనవరాలు నా కోడలు ఆమె కూడా చదివే ఉన్నది. ఏమన్నా ఇంత చిన్నపాటి జాబ్ ఇచ్చినా చేసుకుంటుంది. 14 ఏళ్ళుగా దేశ సేవ చేసిన రాంబాబు ఒక చిన్న తప్పిదం వల్ల సస్పెండ్ చేశారు. మనోవేదనతో కూడా ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడని కుటుంబం కన్నీరు మున్నీరు విలిపిస్తుంది. ప్రభుత్వం స్పందించి మా కుటుంబానికి న్యాయం చేసి మా కుటుంబానికి ఆదుకోవాలని కూడా రాంబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయ్యారం నుండి.